జంతువులకు కావలసినవి సామాన్లు 2 కిలోలు బియ్యము, కిలో శనగపప్పు రెండు కలిపి పిండి పట్టించాలి. పట్టిన దాంట్లో 5-6 స్పూన్లు వాము, 2 స్పూన్లు జీలకర్ర వేయాలి. కొద్దిగా వెన్న లేకపోతే నూనె, టీ గ్లాస్ నూనె బాగా మరిగించి దాంట్లో కలపాలి. ఎందుకంటే ఆ వేడి నూనె కలిపితే మంచి గుళ్ళు వస్తాయి. అవి బాగా చపాతీ పిండిలా కలపాలి. కలిపిన ముద్దను జంతువుల గొట్టంలో వేసి ఒక గరిటెకి నూనె రాసి దాని మీద జంతువులు వేయాలి. ఆ వేసిన జంతువులు నూనె బాగా మరగాలి. నూనె మరిగిన తర్వాత ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. వేగిన తర్వాత తిప్పాలి. ఈ కొలతలతో వేసిన జంతువులు చాలా బాగుంటాయి. జంతువులకు కావలసినవి సామాన్లు 2 కిలోలు బియ్యము, కిలో శనగపప్పు రెండు కలిపి పిండి పట్టించాలి. పట్టిన దాంట్లో 5-6 స్పూన్లు వాము, 2 స్పూన్లు జీలకర్ర వేయాలి. కొద్దిగా వెన్న లేకపోతే నూనె, టీ గ్లాస్ నూనె బాగా మరిగించి దాంట్లో కలపాలి. ఎందుకంటే ఆ వేడి నూనె కలిపితే మంచి గుళ్ళు వస్తాయి. అవి బాగా చపాతీ పిండిలా కలపాలి. కలిపిన ముద్దను జంతువుల గొట్టంలో వేసి ఒక గరిటెకి నూనె రాసి దాని మీద జంతువులు వేయాలి. ఆ వేసిన జంతువులు నూనె బాగా మరగాలి. నూనె మరిగిన తర్వాత ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. వేగిన తర్వాత తిప్పాలి. ఈ కొలతలతో వేసిన జంతువులు చాలా బాగుంటాయి.